అండి. మనం పూజ చేసుకున్నప్పుడు మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో, మన కిచెన్ గూడా అంతే అండి. అది మనం ఎంత క్లీన్‌గా ఉంచుకుంటే అంత డివైన్‌గా ఉంటుంది. మన కిచెన్ షింక్‌ని మనం టూత్ బ్రష్ ఎలా అయితే రోజు చేసుకుంటామో, ఎందుకు చేస్తాం? బ్రషింగ్ చేయని వాళ్ళెవరు ఉండరు కదండీ! బ్యాక్టీరియాని ఎలిమినేట్ చేయడానికి. అలాగే షింక్ ఈస్ ద మేజర్ పార్ట్ టు కలెక్ట్ హోల్ బ్యాక్టీరియా అండి. ఈ ఒక్క పార్ట్‌లో మనం కేర్‌ఫుల్‌గా ఉండాలి. వచ్చేదంతా రెయినీ సీజన్ కాబట్టి హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ తెలుసుకొనుండాలి. మార్నింగ్ లేసి సన్‌రైజ్‌ని మనం అడ్మైర్ చేసుకొని, వైటమిన్ డి తీసుకొని, ఆ బర్డ్స్ నాయిస్ వింటూ ఉంటే, అసలు మనసు పీస్‌ఫుల్‌గా ఉండడమే కాకుండా, బ్రెయిన్‌లో డోపమైన్ రిలీజ్ అవ్వదండి. సో, బ్లడ్ ప్రెషర్స్ వచ్చినా, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఇంకా ఏ డిసీజెస్ వచ్చినా స్ట్రెస్ వల్ల కదా! ఆ స్ట్రెస్ రిలీఫర్సే మనం ప్రశాంతంగా కుక్ చేసుకుంటూ, కాసేపు భగవన్నామం చేసుకుంటూ, ఆ నేచర్‌ని ఎంజాయ్ చేస్తూ ఉంటే ఆ స్ట్రెస్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవుతాయండి. బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుంది. హార్ట్ ప్రాబ్లమ్స్ కంట్రోల్‌లోకొస్తాయి. మనసు హాయిగా ఉంటుంది. నిద్ర బాగా పడుతుంది. సో, దేర్ ఆర్ మల్టిపుల్ బెనిఫిట్స్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యూర్ హ్యాండ్స్ అండి.